గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ఇవాళ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు ఒక 13 నుంచి 15 రోజుల పాటు ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చూస్తుంది. సో ముఖ్యంగా ఈసారి అసెంబ్లీ సమావేశాలు అయితే కాస్త వాడివేడిగానే జరిగే అవకాశం కనబడుతుంది. ఎందుకు అంటే బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ చెప్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఎన్నికల ముందు ప్రజలకు హామీలు ఇచ్చాయి. సో 6 గ్యారంటీలు అమలు చేస్తాము, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవీ అమలు చేయట్లేదు, అంతా కేవలం కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ అదేవిధంగా ఇటు బీజేపీ ఆరోపణలు చేస్తుంది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది చాలా ధీమాగా ఉంది, ఖచ్చితంగా అనుకున్నట్లు విధంగానే మేము 6 గ్యారెంటీలు అమలు చేసాం. ముఖ్యంగా ఆగస్టు లోపు రైతు బంధు రుణమాఫీ ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతే చెప్పామో అది అనుకున్నట్లుగా మాట ఇచ్చాం కాబట్టి రుణమాఫీ చేశాము. సో ఇలాంటి అంశాలన్నీ కూడా రేపు అసెంబ్లీలో చర్చిస్తామంటున్నారు. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే ఉందో దానికి సంబంధించిన మనం చూసాం, కొన్ని శ్వేతపత్రాలు అవన్నీ కూడా విడుదల చేసాం. అవన్నీ కూడా వైఫల్యాలపైన కూడా అసెంబ్లీలో చర్చించి బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టాలనే ప్రయత్నంలో ఒక సర్కారు చూస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మరి అలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. దానికన్నా ముందు ముఖ్యంగా మరి ఈ అసెంబ్లీ సమావేశాలకైనా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా లేదనేది తెలుస్తుంది. మరి వస్తారు, బడ్జెట్ సెషన్కి వస్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఆయన వస్తున్నాడా రావట్లేదు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇది మరి దీనికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలరాజ్ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి దిలీప్ గారు వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా బాలాజీ గారు మీరు చెప్పండి, ఈ రోజు నుంచి సెషన్ స్టార్ట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది? బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి? ఇప్పటికే బయట మనం చూస్తున్నాము, ప్రతిరోజు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఏ అమలు చేయలేదు, హామీలు అమలు చేయట్లేదు అనే విధంగా. దీనికి అసెంబ్లీలో ఏ రకంగా ఎండగట్టే అవకాశం ఉంటుంది? ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా 60 ప్రేక్షకులకి, 60 యాజమాన్యానికి, ప్యానెల్ పెద్దల ఆచార్య గారికి, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిలీప్ గారికి నమస్కారం. ప్రధానంగా రాజేష్ గారు, ఈరోజు ప్రభుత్వం ఇతర రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి సుమారు 215 రోజుల పైచీలకు అయితా ఉంది. వారు 100 రోజులలో ఎలక్షన్ సమయంలో 100 రోజులలో అనేక అంశాన్ని అమలు చేస్తామని చెప్పేసి వారు ఎలక్షన్ లో హామీ ఇచ్చినారు. కానీ ఇంతవరకు 100 రోజులలో చేయాల్సిన పనులు ఏదైతున్నాయో, గ్యారంటీలు ఏదైతున్నాయో, 13 అంశాలను ఇంతవరకు అమలు కాలేదనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తది. ఈ రోజు మధ్యాహ్నం మా పార్టీ అధినేత, అదేవిధంగా మా లీడర్ ఆఫ్ అపోజిషన్ కేసీఆర్ గారి నాయకత్వంలో మా శాసనసభ పక్షం ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం ఏదైతే ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా శాసనసభలో మేము అనుసరించాల్సిన వ్యూహంపై డిస్కస్ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఒక 8 అంశాల పైన బీఆర్ఎస్ పార్టీ చర్చించాలని చెప్పేసి ప్రధానంగా నిర్ణయం తీసుకున్నాం. ఒకటి, నిరుద్యోగుల సమస్య ఏదైతే ఉందో, రాష్ట్ర ప్రభుత్వం గత ఎలక్షన్ల సమయంలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీల అమల్లో వైఫల్యం చెందింది అనే అంశాన్ని స్పష్టంగా నిరుద్యోగ సమాజానికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పేసి ఆ అంశాన్ని గొంతెత్తాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 215 రోజులుగా శాంతి భద్రతలు ఏతున్నాయో, ఇవాళ హోంశాఖ మంత్రి అనేవారు ఈ రాష్ట్రంలో లేరు కాబట్టి, ఆ హోంశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉంది కాబట్టి శాంతి భద్రత విషయంలో జరుగుతున్నటువంటి ఈ అంశాలను ఏదైతే ఇవాళ జవహర్ నగర్ లో చిన్న పిల్లవాడి పైన కుక్కల దాడులే కావచ్చు, అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో జూన్ 23వ తారీఖు రోజున ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లోనే 6 హత్యలు జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, అదేవిధంగా ఒక ఎంఆర్పిఎస్ నాయకుడిని తీసుకెళ్లి శంషాబాద్ లో బంధించడమే కావచ్చు, అనేక అంశాలు ఏదైతుందో శాంతి భద్రత విషయంలో, హత్యల విషయంలో కావచ్చు, విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన, క్యాడర్ పైన జరుగుతున్నటువంటి అరాచక పాలన కావచ్చు, దండెత్తాలని చెప్పేసి కూడా కొంతెత్తలకు నిర్ణయం తీసుకున్నాం. 6 గ్యారంటీల అమల్లో శాసనసభలో చట్టబద్ధత ఏదైతే డిసెంబర్ 3వ తారీఖు రోజు అధికారం రాగానే ఎప్పుడైతే శాసనసభలో బాలాజీ గారు, కేసీఆర్ వస్తారా ఈసారి అసెంబ్లీ సమావేశాలకి? కేసీఆర్ గారు వస్తారు. కేసీఆర్ గారు సంబంధించినటువంటి అంశాలను కూడా లేవనెత్తారనే అంశాన్ని స్పష్టంగా చేయదలుచుకున్న బీఆర్ఎస్ పార్టీ నుంచి. అదేవిధంగా రైతు రుణమాఫీ అమలు, అదేవిధంగా ఆంక్షలు ఏదైతే ఇవాళ రేషన్ కార్డు పేరుతోటి అది పాస్బుక్ ని అమలు చేస్తా ఉన్నారా, రేషన్ కార్డు ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నారా, లేకపోతే కొంతమంది ఏదైతే కేంద్రం సంబంధించినటువంటి అయితే కౌలు రైతులకు ఇచ్చేటువంటి ఏదైతే వెసులుబాటు ఉందో వాళ్ళకు రుణమాఫీ లేదు. అదేవిధంగా గ్రూపులుగా ఏర్పడినటువంటి సన్నకారు రైతులకు రుణమాఫీ లేదు. అదేవిధంగా ఇంకో అంశాన్ని ఇంకా ప్రధానంగా ఏదైతే వర్షాభావ పరిస్థితులలో
ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ఏదైతే రీషెడ్యూల్ చేసినారో ఆ లోన్ల విషయంలో కూడా మాఫీ లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వాటి పట్ల కూడా మీ వైఖరి ఉందని కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా పంటల ఏదైతే రైతాంగానికి కానీ బాలాజీ గారు ఒక అంశము, కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మీరు 10 ఏళ్ళు గతంలో అధికారంలో ఉన్నారు కాబట్టి మీ వైఫల్యాలు ఏ శాఖలో చూసినా ఏ రకమైన అవినీతి జరిగిందనేది మనం చూసాం, శ్వేతపత్రాలు విడుదల చేశారు. సో ఇవన్నీ కూడా రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కేసీఆర్ని అసెంబ్లీలో ఉంచి కేసీఆర్ని నిలదీసే అవకాశం ఉంటుందేమో అధికార పక్షం. ఇప్పుడు రాజేష్ గారు మొదటగా వీళ్ళు అధికారంలో రాగానే కాళేశ్వరం కూలింది, లక్షల కోట్లు నీళ్లు పాలని చెప్పారు సార్. నేను ఎంత 2,000 క్యూసెక్కుల నీరు మేడిగడ్డ నుంచి ప్రవహిస్తా ఉన్నా సార్. మరి ఎక్కడైనా కొట్టకపోయిందా సార్ ప్రాజెక్టు? నేను అంటా ఉన్నాను సార్, ఇలా కాళేశ్వరం అనేటువంటి బృహత్తరమైన ప్రాజెక్టులు సుందిల్లా, అన్నారం, అదే విధంగా ఏదైతే 3 బ్యారేజీలు ఏదైతున్నాయో ఆ 3 బ్యారేజీలకు సంబంధించి ఎవరు కూడా మేడిగడ్డ సంబంధించి 3 బ్యారేజీలకు అయిన కాస్ట్ ఎంత సార్? వాటికి అయినటువంటి రూపాయలు ఎన్ని సార్? తెలవకుండా ఊకనే లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్తారు సార్. ఇలా నేను అంటా ఉన్నా సార్, ఇలా మేడిగడ్డ మీద చేసినటువంటి కాంగ్రెస్ చేసిన రాద్ధాంతం ఇలా తేలిపోయింది సార్ నీళ్ళ యొక్క ప్రవాహంతో, గోదావరి ప్రవాహంతో. అదేవిధంగా ఈ మేడిగడ్డ సంబంధించిన రిపేర్లు చేయకుండా రైతాంగానికి ఏదైతే మన యాసంగి జరిగిందో, మరి ఆ ఎండాకాలం మొత్తం కూడా రైతాంగానికి అన్యాయం చేసిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ముందు నిలబడ్డది సార్. ఇలా నేను అంటా ఉన్నా సార్, 360 అడుగుతా ఉన్నాం. ఓకే, అడగండి సార్, ఈ గతంలో మేము ఏమైనా తప్పులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అన్న సంక్షేమ విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన పరిపాలన విషయంలో అన్యాయం జరిగితే డెఫినెట్ గా మీరు గొంతెత్తండి. ఇలా మీరు అధికార పక్షులు ఉన్నారు, ఇలా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజలు మాకు ఆ పాత్ర వహించారు కాబట్టి ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఇలా సార్ గ్రామాలలో ఇలా కనీసం సెక్రటరీల పాలన జరుగుతూ ఉంది. ఆ సెక్రటరీలు జీతాలు ఇచ్చే పరిస్థితి పారిశుద్ధ కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు, మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేస్తా ఉన్నారు, అంగన్వాడీలు ధర్నా చేస్తా ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఇవాళ పారిశుభ్రత లేదు. ఎందుకంటే ఇవాళ 100% ఇవాళ వర్షాలు వస్తా ఉన్నవి, ఒకవైపు వ్యాధులు వ్యాపిస్తా ఉన్నవి, డెంగ్యూ వైపు వ్యాపిస్తా ఉంది, విష జ్వరాలు వ్యాపిస్తా ఉన్నాయి. కనీసం ఇలా పారిశుద్ధ్యం లేదు సార్. సెక్రటరీలు ఇన్ఛార్జి పరిపాలనలో ఇలా గ్రామాలు ఉన్నవి. కనీసం కేంద్ర ప్రభుత్వ నిధులు 500 కోట్లు విడుదల చేయమంటే మీరు ఎలక్షన్ పెట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడుగుతా ఉంది. ఒకవైపు మీరు ఇచ్చే నిధులు విడుదల చేయరు, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల కావు. 42% రిజర్వేషన్లు ఎప్పుడు తీసుకొస్తారో బీసీలకు, మరి ఎప్పుడు ఎలక్షన్ జరుపుతారో, ఈ అన్ని అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఖచ్చితంగా గొంతెత్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆచార్య గారు, గుడ్ మార్నింగ్ అండి. ఆచార్య గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసెంబ్లీలో ఎలా ఉండే అవకాశం ఉంది బీజేపీ? ఎందుకంటే ఈసారి 8 స్థానాలు కైవసం చేసుకున్నారు. మరి బీఆర్ఎస్ పై చేయి సాధిస్తారా మీరు అసెంబ్లీలో? ఎందుకంటే పదే మీరు కూడా అంటున్నారు, ఇటు బండి సంజయ్తో కావచ్చు, మీ ఎల్పీ లీడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, ప్రజలకు ఇష్టం ఉన్న హామీలు ఇచ్చారు, ప్రజలు నమ్మి కాంగ్రెస్కు పట్టం కట్టారు, కానీ హామీలు అమలు చేయట్లేదు. వాళ్ళు ఎంతసేపున ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్ప దాని మీద ఉన్న ధ్యాస కనీసం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేద్దాం దాంట్లో లేదు అనేది మీరు పదే బయట చెప్తూ ఉన్నారు. ఏంటి ఈసారి అసెంబ్లీలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? ఈ అంశాలపైన ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారా? పెద్దలు రామ్మోహన్ రావు గారికి, బాలరాజు గారికి, మా రాజేష్ అన్నకు, 6 టీవీ మిత్రులందరికీ కూడా శుభోదయం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రారంభోత్సవం అయితే కార్యక్రమాలు ప్రారంభోత్సవం జరుగుతున్నదో దీంట్లో ప్రతిపక్ష పార్టీలుగా బీజేపీ, టిఆర్ఎస్ బాధ్యతాయుతంగా ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఏదైతే రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ 6-7 నెలల సమయంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాటి మీద జరిగిన లోటుపాట్ల విషయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సినటువంటి మా బాధ్యతగా మేము తీసుకొస్తాం. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత తను ఏదైతే ప్రభుత్వ పాలనలో తీసుకుంటున్నటువంటి చర్యలు వేరు. అంటే వారు గుర్తించాల్సినటువంటి అవసరం ఏముందంటే, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట, ఎన్నికల తర్వాత ప్రభుత్వం యొక్క తీరు, ఈ రెండింటిని కాంగ్రెస్ పార్టీ బేరీ చేసుకోవాలి. వాళ్ళు ఆనాడు గాల్యం తమకు ఇష్టం ఉన్నట్టు ప్రజలకు వాగ్దానాలు చేసి 1 కాదు 2 కాదు, ఏ వర్గాన్నైనా
వాళ్ళు ఇడిచిపెట్టకుండా అనేక వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ఇప్పుడు ఆచార్య గారు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే ఆరోపణలు చేస్తుంది. మరి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ పైన సరైందేనా? ఎందుకంటే గతంలో వీళ్ళైన 10 ఏళ్ళ అధికారంలో మరి వీళ్ళు చేసింది ఏంటి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. వాళ్ళు ప్రజలకు చేయాల్సినంత చేసి చెయ్యకూడని విషయాలనే వాళ్ళని ప్రభుత్వంకి వెళ్ళి పక్కకు తప్పించారు ప్రజలు. ఇక దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటే వచ్చే ప్రయోజనం ఏం లేదు. ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ది, పాలకుడు రేవంత్ రెడ్డి, ప్రణాళికలు తయారు చేసేది కాంగ్రెస్ పార్టీ. దాని మీద చర్చ చేయాలి. అంతేగాని ఈ వెనకటి జోలు చెప్పి ఎక్కెక్కేడిసినట్టు ఆ వెనకటి జోలుతోటి వచ్చేదేం లేదు. అవసరమైతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు మళ్ళీ జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రజల వద్దకు ఇలా ఆర్భాటంగా రేవంత్ రెడ్డి గారి యొక్క హామీలు ఇలా అమలు చేసేటాలకల్లా ఏం జరుగుతుంది అనేది ఇలా మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో రుణమాఫీ అనేది 2 లక్షలు, అంటే దేశంలో నాకు తెలిసి ఎక్కడ కూడా 2 లక్షల రుణమాఫీ చేసిన దాకా లేదు. అలాంటిది ఈ రోజు వీళ్ళు 2 లక్షల రుణమాఫీ చెప్పిన విధంగా ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామన్నారు. ఇది చేశారు కదా, ఇది చెప్తూ ఉన్నారు. రేపు అసెంబ్లీ చెప్పొచ్చు కదా. 2 లక్షల రూపాయలు ఎంతమంది రైతులకు వాళ్ళు మాఫీ చేసిరో చెప్పొచ్చు కదా. ఇంత సంఖ్యకు మేము మాఫీ చేసినామని. ఇవాళ మీరు గుర్తుంచుకోండి, తెలంగాణలో రైతులు 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నటువంటి రైతులకు బ్యాంకు వాళ్ళు ఎంత ఇస్తారండి? మా అంటే 60-70 వేలు, లక్ష రూపాయలు లోపిస్తారు. 1,00,000 కంటే ఎక్కువ తీసుకోవాలంటే మార్గేజ్ చేయాలి. మరి ఇలా మార్గేజ్ చేయకుండా రైతులకు క్రాప్ లోన్ ఇచ్చేది 1,00,000 రూపాయల లోపే. ఇవాళ 1,00,000 రూపాయల లోపు ఎంతమందికి ఇచ్చిర్రు, 50,000 ఎంతమందికి ఇచ్చిర్రు? ఇలా రేపు అసెంబ్లీలో ప్రస్తావన చేసి ప్రకటించమనండి. 2 లక్షలు జనాన్ని ఆకట్టుకోవడానికే గాని 2 లక్షలు ఎంతమందికి రుణమాఫీ? ఒకటి 500 సిలిండర్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా 6 గ్యారెంటీలు ఏదైతే ఉందో అవి కూడా మనం 500 సిలిండర్ ఇచ్చాము, కేంద్రం దగ్గర బస్సు ఫ్రీ ఇచ్చాము. 3 రోజుల క్రితము కేంద్ర మంత్రి దగ్గరకు పోయి నేను 500 రూపాయలకి ఇస్తా. ఇప్పుడు వాళ్ళ 500 గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారుల సంఖ్య 1,25,00,000 సార్. వాళ్ళు ఇచ్చింది 40 లక్షల మందికి. ఇలా ఉచిత విద్యుత్ 200 సంబంధించినటువంటి అయితే ఆ పరిమితి ఉన్న వాళ్ళ సంఖ్య 1,05,00,000. వాళ్ళు ఇచ్చింది 40 లక్షల మందికి. ఇలా రుణమాఫీ ఇలా అర్హులని చెప్పి తేల్చింది ప్రభుత్వం 41 లక్షల మంది. కానీ బ్యాంకర్స్ మాత్రం 55 లక్షల మంది అని చెప్పినారు. కాదు బల్లాజీ గారు, సరే మీరు సందర్భం వచ్చింది చెప్తాను. రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు హరీష్ మీరు చూస్తున్నారో లేదో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళు మాట్లాడుతున్నారు. హరీష్ రావు ఎక్కడున్నారు, మరి రాజీనామా చేయాలి, ఆగస్టు లోపు మేము రుణమాఫీ చేస్తాం మొత్తము అనే విధంగా. ఆచార్య గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఆచార్య గారు మీరు కూడా నేను 60లో మీ దాంట్లో చర్చలో పాల్గొన్న రుణమాఫీ రోజు హరీష్ రావు గారు బయటను ఒకసారి చూడండి, రేవంత్ రెడ్డి గారు బయట చూడండి. ప్రభుత్వం ఏర్పడగానే రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు సార్. 41 లక్షల మంది రైతులు ఏం పాపం చేశారు సార్? 11,42,000 మందికి ఇచ్చి మిగతా 28,50,000 మంది ఏం అన్యాయం చేశారు సార్? 31,000 కోట్లు ఒకేసారి మేపు చేస్తామన్నారు సార్. 6,095 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా చేయలేదు అంటున్నారు కదా. ఈ రోజు మీరు 10 ఏళ్ళు ఆచార్య గారు ప్లీజ్. ఫీజు రియంబర్స్మెంట్ మీద కాలేజీలు ఎంత రెచ్చగొట్టారు సార్? ఒకేసారి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు సార్. బాలాజీ గారు ఇస్తారు ప్లీజ్. బాలాజీ గారు ప్లీజ్. కాలేజీలు మూసేస్తున్న బాలాజీ గారు ఒక నిమిషం ప్లీజ్. నేను ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ కూడా మూటగట్టి పక్కకెట్టి ఈ 6 నెలలు కసరత్తు చేసి ఏంటంటే రైతు రుణమాఫీ విషయం. మీరు అనేక సంక్షేమ పథకాలన్నిటిని కూడా ఎంతవరకు నిధులు కేటాయించారు, ఎంతవరకు వాళ్ళ ప్రజలకు అందినాయి? ఇలా కళ్యాణ లక్ష్మి విషయం కావచ్చు. నేను ఒక్కటి అడుగుతున్నా, పేదవానికి రేషన్ కార్డు ఇవ్వలే ఈ 6 నెలల్లో. సరే గత ప్రభుత్వము తప్పిదం ఉన్నదా లేదా అది ప్రజలు గమనించే ఇలా ప్రభుత్వాన్ని మార్చిరు కదా. ఒక రేషన్ కార్డుకు ప్రణాళికను సిద్ధం చేయలేదు ఇవాళటి వరకు. బాదరాగా ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించి వాళ్ళకి ఇవ్వాలటి వరకు ఏ దరఖాస్తుదారునికైనా మీకు ఇది శాంక్షన్ అయింది, ఇది ఇవ్వడం జరిగిందని ఈ ఒక్కటి చెప్పమనండి. ఒక్కటి సంక్షేమ పథకాలని మూటగట్టి కేవలం ఇది ఒక్క విషయం మీదనే
వాళ్ళు రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు? వాస్తవేనా ఇప్పుడు ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు చేస్తున్న ఆరోపణల వాస్తవం ఉందంటారా? సరే దిలీప్ గారు వచ్చినాక మాట్లాడిద్దాం మళ్ళీ దిలీప్ గారిని, కానీ మీరేమంటారు రామ్మోహన్ రావు గారు? వచ్చారు కనుక మా ముగ్గురికి సమాధానం చెప్పాల్సిన పెద్దలు దిలీప్ గారే కనుక గారు, అట్లాగే ఆచార్య గారు, బాలరాజు గారు, అట్లా 60 ప్రేక్షకులకు మీకు నమస్కారం. రాజేష్ గారు నమస్తే. సభా సమయం మొదలైంది ఇవాళ తెలంగాణలో, నిన్ననే ఆంధ్రప్రదేశ్ లో నిన్ననే మన పార్లమెంట్ కూడా సమావేశం మొదలైంది. అవును. ఈ సభా సమయమా సభా సమరమా? సభా సమరంగా మారిస్తే ప్రజలకు ఏం ఉపయోగం లేదు. సమయాన్ని వినియోగించుకుంటే ఆచార్య గారు చెప్పిన సూచనలు చాలా బాగున్నాయి స్పష్టంగా. గత జిల్లా సేతుబంధన అవసరం లేదు. ఇవాళ టార్గెట్ ఎవరు కావాలి? అధికారులు ఎవరు వాళ్ళు టార్గెట్ చేయాలి, అంతే కదా. గతంలో పొరపాటు చేసింది కనుకనే టీఆర్ఎస్ రెండోసారి గెలిపించిన తర్వాత మూడోసారి ఓడించారు కదా. కనుక ఇవాళ వాళ్ళ మీద పడితే లాభం లేదు. అధికారులు ఎవరు ఉన్నారు వాళ్ళు కావాలి. ఈ ప్రభుత్వం మీద నా రిమార్క్స్ ఏంటంటే, కేసీఆర్ గారు మంచి మాట అన్నారు, 6 నెలల దాకా హనీమూన్ ఓకే పడదాం అన్నాడు. 6 నెలలు అయిపోయింది. కానీ 6 నెలల తర్వాత వెంటనే మాట్లాడే క్రమంలో ఏమైందంటే, ఇప్పటిదాకా ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా 100% సక్సెస్. ఎందుకంటే అన్ని ఒక రకంగా చెప్పారంటే శ్వేత పత్రాలకు విడుదల చేయడము, అట్లాగే ప్రభుత్వం పాత ప్రభుత్వం మీద విమర్శలు పెట్టడం, రుణమాఫీ, ఈ గందరగోళంలో మన ఫిరాయింపులు, ఇవన్నీ రాజకీయంగా కరెక్ట్ అంటే సక్సెస్ అయింది. కానీ ప్రభుత్వంగా ఫెయిల్యూర్ అవుతున్నారు. అట్లా చాలా ఫెయిల్యూర్ అవుతున్నారు ప్రభుత్వం. ఎందుకంటే చేయాల్సిన పని పక్కన పెట్టి ఫిరాయింపుల మీద పడి, లేకుండా రుణమాఫీ మీద పడి, రాజకీయంగా రుణమాఫీ హామీలో లేదు. ఏ హామీలో 6 గ్యారెంటీలో లేదు. రుణమాఫీ రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ చెప్పింది. ఆ రుణమాఫీ తీసుకుంటే మరి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని సరూర్ నగర్ లో మరి యువత సభలో మరి ప్రియాంక గాంధీ ప్రకటించింది కదా. ఈ రెండు వేరు కూడా నిజంగా చెప్పాలంటే ఈ 6 నెలలుగా 8 నెలలుగా చేస్తున్న పని ఏంటంటే రాజకీయంగా కేసీఆర్ ను ఎట్లా ఒకటి రామ్మోహన్ రావు గారు మీరు అంటున్న అంటే వీళ్ళు చేసింది చెప్పుకోలేకపోవడంతో ఈ రోజు మీలాంటి వాళ్ళు కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు. నిజంగా చెప్పుకోండి, ఇప్పుడు ఫ్రీ బస్సు తీసుకొచ్చారు, ఉచిత కరెంటు తీసుకొచ్చేది 200 యూనిట్లు, తర్వాత 500 రూపాయల గ్యాస్ తీసుకొచ్చేది. ఇప్పుడు అనుకున్నట్లు 2 లక్షల రుణమాఫీ సరే 15 లోపు, సరే ఇప్పుడు 1 లక్ష లోపు చేస్తున్నారేమో, టైం 15 లోపు పెట్టారు కాబట్టి 15 లోపు పూర్తి చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎందుకు కనబడట్లేదు? ఒకటే రాజేష్ గారి ఒక చర్చ వేరే పెట్టుకో. 6 గ్యారంటీలు 13 హామీలు, ఈ 2 వేరే. రుణమాఫీ, నిరుద్యోగ వృత్తి వేరే. నిరుద్యోగ వృత్తి ఎవరు ఇస్తారు అని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనడా లేదా? ఒకసారి పాత వీడియో తీద్దామా లేదా? ఈ 6 గ్యారెంటీలు 13 హామీల్లో మీరు అన్ని 2-3 మాత్రం, ఆ 2-3లో ఒక్కటే ఫ్రీ బస్ అనేదే జెండర్ పరంగా అందరికి వర్తిస్తుంది అంతే. కానీ మీరు 500 సిలిండరు అందాల్సింది అందలేదు. 1,15 లక్షల మంది అర్హులు ఉంటే, అట్లాగే 200 యూనిట్ల కరెంటు అందరికి అందలేదు. కేవలం సగం మంది కూడా అందలేదు. 200 యూనిట్ల కరెంట్ అని ఇప్పుడు నాకు 200 యూనిట్లు లోపల నాకు అందదు చెప్తున్నా కదా. ఇవన్నీ షరతులు వర్తిస్తాయని ప్రతిదీ 500 రూపాయల బోనస్ రైతులకు చెప్తారు. 500 రూపాయల బోనస్ దేనికి ఇస్తా అన్నారు? అన్ని వడ్లకి ఇస్తారు. ఏది సన్న వడ్లకు కూడా ఇవ్వలే కదా, కొనలే కదా, అసలు వడ్డు మొత్తం కొనలే కదా. ఇట్లా చూసుకుంటే 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తారు. ఎక్కడొచ్చింది? రుణమాఫీ దుర్మార్గమైన పథకం. రైతులు వ్యతిరేకించాలని నేను రైతులు మాట్లాడుతున్నా. రుణమాఫీ ఎగబెట్టే వాడికి రక్షణ కల్పించేది. నిజంగా నిజాయితీ పరులకు రక్షణ కల్పించాలంటే రాజశేఖర రెడ్డి వాళ్ళ పార్టీ కదా, రాజశేఖర రెడ్డి గారి ఆదర్శం పాటించాలి. ఆనాడు 72,000 కోట్ల రుణమాఫీ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో చేస్తే దేశవ్యాప్తంగా మనకు 11,000 కోట్ల రూపాయలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి వచ్చినాయి. అప్పుడు ఏం చేసిండ్రు? రుణమాఫీతో పాటు ఎవరైతే సక్రమంగా కట్టినో వాళ్ళకి 5,000 రకంగా ఇన్సెంటివ్ ఇచ్చిండ్రు. అది చేయాల్సిన పని. రుణమాఫీ అనగానే మిగతా పార్టీలు కూడా మాట్లాడిన అలాగా. నేను స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు చెప్తున్నా, రుణమాఫీ పరపతిని దెబ్బతీసేది. రైతు బంధు, రైతు భరోసా ఇప్పుడు చేస్తున్న రుణమాఫీ ఇది ప్రభుత్వానికి ఇది ఒక ప్లస్ అవ్వదంటారా? నేను ఒక మాట, నేను బ్యాంకర్ సమావేశంలో 100 సార్లు పాల్గొన్నానండి. మీరు బ్యాంకర్ సమావేశం దిలీప్ గారికి బాగా తెలుసు, వారు అధికారిగా పనిచేశాను. ఏమంటున్నా అంటే మనకు క్రెడిట్ లిమిట్ ఒకటి ఉంటుంది దేనికైనా కూడా. అంటే మనకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటారు దాన్ని. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎకరానికి ఎంత నిర్ణయం అయినది రాజేష్ గారు? ఇంతకుముందు మన ఆచార్య గారు చెప్పారు కదా, ఒక 10 ఎకరాల లోపల ఉన్న రైతులకు మాత్రమే, అంటే 5 ఎకరాల లోపు రైతులకు 1,00,000 దాటది. ఎట్టి బస్సులు ఎట్లా రుణం ఇచ్చినా 10 ఎకరాలు దాటిన వాళ్ళకి 2 లక్షలు వస్తాయి. ఇవాళ చూడండి, రుణమాఫీ ఒక్క మాట చెప్తాను. రుణమాఫీ 6,098 కోట్ల రూపాయలు మాఫీ చేశారు. ఇది ఎంత? 11 లక్షల మంది రైతులు. మొత్తం మాఫీ ఎంత? 31 లక్షల కోట్లు, 31,000 కోట్లు. మరి మిగతా 25,000 కోట్లు ఎవరికి పోతున్నాయి? మిగతా 30 లక్షల మందికే కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది? పెద్ద రైతులకి లాభం అవుతుంది. ముఖ్యంగా ఎగబెట్టేవాడు ఎవడంటే
బాగా కేర్లెస్ చేసేవాడు. పేద రైతు భయంతో కడతాడు. కానీ ఎవరైతే వేరే విదేశాల్లో ఉండో లేకుంటే వేరే వ్యవసాయం చేయని వాళ్ళు ఉండని 2 లక్షల రూపాయలు ఉండని రుణం ఉంటే మనకు గ్యారెంటీ ఉంటది, భూమి మీద హక్కు గ్యారెంటీ అవుతుంది, 30 డాక్యుమెంట్ సమర్పిస్తాం కదా అని చెప్పి వ్యవసాయం చేయని వాళ్ళు రుణం ఎక్కడ తీసుకుంటారు. నిజంగా వ్యవసాయం చేసేవాడికి అది. ఇప్పుడు ఇంకోటి తెలుసా ఈ రాజేష్ గారు, ఈ రుణమాఫీ అనేది పంట రుణాలకే, లాంగ్ టర్మ్ కి వర్తించదు, మన డైరీ ఫామ్ కి వర్తించదు, కోళ్ల ఫారానికి వర్తించదు, దేనికి వర్తించదు, బత్తాయి తోటలకు వర్తించదు. కేవలం రుణమాఫీ పంట రుణాలు ఎవరికి ఎంత అయిందో ఒక లెక్క తీయమని. పేద రైతులకు ఎంత మంది అయింది, పెద్ద రైతులకు ఎంత మంది అయింది. 2 లక్షల రూపాయలు అంతా కూడా ఇప్పుడు రైతు బంధులో తప్పు జరిగింది. మనం ఒప్పుకున్నాం కదా, భూములకు, రాళ్లకు, వ్యవసాయ భూములకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన భూములకు, మనం ఇల్లు కట్టిన దానికి లేఅవుట్లకు, నాలా భూములకు ఇచ్చారు, కరెక్ట్, అది తీశారు. కానీ ఇక్కడ రుణమాఫీ కంటే రైతు బంధు, రైతు భరోసా ఇస్తే ఇవాళ లాభం అయింది. ఇప్పుడు హల్లి కండిస్తున్నా నిజంగా రైతులకు ఏం వాళ్ళు ఇస్తామంటున్నారు. అది కూడా దాన్ని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. రైతు వేదికలు పెడుతున్నారు. రైతు వేదికలు పెట్టి రైతు వేదికలు ఎక్కడేంటి, రైతు వేదిక ఎవరు కట్టించారు? కేంద్ర ప్రభుత్వం సహకారం, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో రైతు వేదికలు వచ్చినాయి. అదే రైతు వేదికల్లో అబద్ధాలు చెప్తున్నారు కదా. రైతు వేదికల్లో చెప్పాల్సిన నిజాలు కదా. రైతు వేదికల్లో ఏం చెప్తున్నారంటే రుణమాఫీ రాజకీయంగా తీసుకుంటున్నారు. రాజకీయ తప్పు అంటున్నారు. రుణమాఫీ చేయవద్దు, ఎవరైతే రుణం సరిగ్గా కట్టిందో వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వండి, మొత్తం రుణమాఫీ చేయండి, అప్పుడు నిజంగా కట్టేవాడు కడతారు. అంటే దీనికి కొందరు ఏం వాదిస్తారంటే 14 లక్షల కోట్లు మోడీ ప్రభుత్వం మన కార్పొరేట్లకు దానం చేయలేదు, అది తప్పు, ఇది తప్పు వాళ్ళు చేశారని మనం చేయొద్దు కదా. ఓకే, అంటే రైతుల రైతుల పరపతి దెబ్బతీయకుండా నిజమైన పేద రైతుకు లాభం కావాలంటే భయంగా కట్టిన వాడికి మొత్తం మళ్ళీ మాఫ్ చేయండి, అప్పుడు కొత్త రుణం దొరుకుతుంది. ఇప్పుడు ఏమైతే తెలుసా, మళ్ళీ ఇదే రైతులు మళ్ళీ రుణం తీసుకుంటారు. నేను చెప్పాను కదా, అడ్వకేట్ గా 30, నేను బ్యాంకు అడ్వకేట్ గా 30 రకాల డాక్యుమెంట్ చూస్తామండి. మేము చూసినాక రుణం ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దీన్ని కోర్టు కేసులు వచ్చినప్పుడు కాపాడుకోవడానికి రుణం కూడా తీసుకున్నామని చెప్పడానికి తీసుకుంటారు. ఓకే, పెద్ద రైతులకు లాభం అవుతుంది. దిలీప్ గారు ఒకటి మీరు సరే, మీరు అధికారంలో, నమస్తే అండి, మీరు అధికారంలోకి వచ్చారు. ఓకే, మీరు పార్టీ ఫిరాయింపులు కథ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం దాంట్లో బాగా మీరు సక్సెస్ అయ్యారంటారు. కానీ ప్రభుత్వంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారని చెప్పేసి రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు. కనీసం మీరు ప్రజలకు ఇచ్చారు, ఎన్నికల ముందు ఎన్నో ఇచ్చారో, ఏవి అమలు చేయలేదు అనేది. ఇప్పుడు నేను కొన్ని అంశాలు చెప్తే కూడా దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించారు. ఎక్కడ చేశారు, అది కూడా ఎవరికి సరిగ్గా చేయట్లేదని. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఎక్కడ ఉంది, ఇప్పటివరకు ఇంకా చేయలేదు కదా అనేది. రైతు బంధు వేస్తే బాగుండేది అనేది. అంటే ఇప్పుడు ఇవన్నీ కొన్ని ఫెయిల్యూర్స్ అన్నీ కూడా రేపు ఈరోజు అసెంబ్లీలో ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందా, లేక మేము చేసాము ఇది అని మీరు చెప్పుకునే ప్రయత్నం చేస్తారా? నాకంటే ముందు మీరే కొన్ని ఐటమ్స్ వివరంగా చెప్పారు, అనుమానం లేదు, కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే 31,000 crores ఈ రోజు రైతులకు వెళ్ళిందనే మాట అయితే రామ్మోహన్ రావు ఒప్పుకోవాలి కదా. దాంట్లో గైడ్ లైన్స్ లో ఏదైనా తేడా ఉంటే ఉండొచ్చు. ఏ జీవో అయినా గైడ్ లైన్స్ లో ఇబ్బంది ఉంటే, తేడా ఉంటే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చాలా సందర్భాల్లో దానికి అమెండ్మెంట్ కూడా ఇష్యూ చేశారు. అది పెద్ద ఇష్యూ కాదు, హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లాగా శిలాశాసనం కాదు. ఈరోజు దేర్ హ్యాస్ టు బి బిగినింగ్. ప్రతి దానికి కూడా ఏ స్కీమ్ అయినా తీసుకోండి, దేర్ హ్యాస్ టు బి బిగినింగ్. ఆ బిగినింగ్ లోపల ఈ రోజు మన తుమ్మల నాగేశ్వర గారు కన్సర్న్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఎక్కడైనా ఎవరికైనా అందకపోతే టెక్నికల్ రీజన్ కానీ మరో రీజన్ వారి కానీ అవి కూడా మేము క్లియర్ చేస్తాము. మా దగ్గర సమగ్రమైన సమాచారం ఉంది. అంటే ప్రతి రైతు ఎక్కడ ఎంత రుణం తీసుకున్నాడో ఆ డాటా అంతా మా దగ్గర ఉందన్నాడు ఆయన. ఆ డాటా ఉంది కాబట్టి మీకు 4 night or 1 month ఈ టైం డెడ్ లైన్ అయిపోయే లోపల ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలుస్తుంది ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎవరికి అందలేదు. ఇప్పటికి ఆల్రెడీ పేపర్లో వస్తుంది, పలానా గ్రామంలో 500 మందికి రాలేదు, ఇంకో గ్రామంలో 1000 మందికి రాలేదు అని పేపర్ నిర్మాణంలో చూసాను. సో ఇవి రెక్టిఫై చేస్తారు. దీనికి ఒక నోడల్ ఆఫీసర్ వారంటే రామ్మోహన్ రావు అంటే ఎస్ బ్యాంక్ లింక్ ఉంటుంది, వెరిఫికేషన్ అప్పుడు వేరియస్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. లోన్ అంతా ఈజీగా రైతుకి ఇవ్వరు, రకరకాల భరోసాలు వాళ్ళు తీసుకుంటే తప్ప. కానీ ఇప్పుడు బ్యాంకులతో చర్చించిన తర్వాత బ్యాంకు కూడా ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టారు. మన దగ్గర ఒక ఆఫీసర్ కన్సర్న్ ఆఫీసర్, అంటే మీకు ఏమైనా ఇబ్బంది అయితే ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆఫీసర్కి కంప్లైంట్ చేయొచ్చు, లేదా బ్యాంక్ కి సంబంధించినటువంటి నోడల్ ఆఫీసర్ చేయొచ్చు. ఈ రెండు కలిపి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చిందో వెరిఫై చేసి 1 month or 1.5 months లోపల అట్లాంటి అర్హులైన వాళ్ళు కూడా తిరిగి అందజేయడం అనేది జరుగుతుంది. బట్ వారు అన్నట్టు రైతు బంధు భరోసా ఇస్తే బెటర్ అంటే రైతు భరోసా రైతు బంధు కూడా ఈ రోజు ఇవ్వడం అందరికీ జరిగింది. ఏది పాత గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే ఆ డాటానే వాడుకొని, ఎందుకంటే సమగ్రమైనటువంటి డాటా అయితే మేము సేకరించాము, దాంట్లో కొంత అదనపు డాటా వచ్చినా స్ట్రీమ్ లైన్ కాలేదు. స్ట్రీమ్ లైన్ కాకుండా మొన్న వేసినటువంటి ఇన్స్టాల్మెంట్ అందరికి ఇచ్చారు, ఇంకో ఇన్స్టాల్మెంట్ ఉందంటే అది వేరే చర్చ, అది ఇవ్వాలి రేపు మాపు అనేది డిసైడ్ చేస్తారు. ఈ పార్టీకి అది కూడా స్ట్రీమ్ లైన్ చేశారు. అందుకనే గతంలో మనం చెప్పిన
200 ఎకరాలకి 100 ఎకరాలకి బంజరు భూముడికి గుట్టోడికి కూడా పోయింది. ఈసారి పోయింది. ఎందుకంటే ఆ డాటా ఇన్ టైం లోపల సమగ్రంగా దాన్ని స్క్రూటనైజ్ చేసి ఒక ఆర్డర్ లో పెట్టుకోలేదు కాబట్టి, అయితే లేట్ అవుతుంది కాబట్టి దాని మీద క్రిటిసిజం ఉంది కాబట్టి క్లియర్ చేసింది. అది అందరికీ పోయింది. మరి నాకు తెలియదు రామ్మోహన్ రావుకి వచ్చిందో రాలేదు. బట్ నేనేమంటున్నా అంటే ఇది ఇట్లా ఉండగా ఈవెన్ రైతు బంధు సంబంధించినటువంటి ఇప్పుడు వేస్తున్న రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ డాటా అనేది ఉండడమే కాకుండా, దగ్గర డాటా ఒకటే కాకుండా ఇదేమో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్కీమ్ ఇది. అటుపక్క సివిల్ సప్లైస్ లో మనకు 8 లక్షల డాటా ఆల్రెడీ సేకరించారు. ఈ 8 లక్షలు ఎవరికి? పాస్బుక్ ఇవ్వడానికి. ఈ పాస్బుక్ కూడా అది క్యాబినెట్ కావాలి. ఒకసారి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని మరి ఈ 8 లక్షల మంది కూడా ఇద్దామంటే ఇచ్చే ఆలోచనలు ఉన్నారు. అది రేపు మాకు. కానీ ఒకటి దిలీప్ గారు, ఈసారి కేసీఆర్ రావాలని చూస్తున్నారు. అసెంబ్లీ ఖచ్చితంగా వస్తారంట ఇప్పుడు కాసేపట్లో. అంటే ఈ సెషన్ మధ్యాహ్నం తర్వాత ఎల్పీ మీటింగ్, బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ తర్వాత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రజలను మోసం చేశారు. ఇవన్నీ కూడా మనం రేపు అసెంబ్లీ వేదిక నిలదీయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారంట. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యలకు సంబంధించి కావచ్చు, శాంతి భద్రతలో చూస్తున్నాం. గతంలో మనం ఉన్నప్పుడు ఎక్కడ ఎలాంటి ఇష్యూ, లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాలేదు. ఇప్పుడు చూస్తే ఒక దగ్గర ఏమో కిడ్నాప్లు అంటున్నారు, ఒక దగ్గర హత్యలు జరిగాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. కనీసము ఆ శాఖకు సంబంధించి ఒక మంత్రి లేడు. ఇవన్నీ మనం నిలదీయాల్సిన అవసరం ఉంది అంటున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవన్నీ ఎన్నికల ముందు చెప్పారు కాబట్టి ఇవన్నీ రేపు కేసీఆర్ అసెంబ్లీలో మాత్రం నిలదీసే అవకాశం కనబడుతుంది. మరి మీరు ఏంటంటే లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ మీద ప్రభుత్వం ఫెయిల్యూర్ అని మీరు అన్నారనుకోండి, అది కేసీఆర్ పీరియడ్లో అన్నా, అంతకుముందు పీరియడ్లో అన్నా, ఈ పీరియడ్లో అన్నా, కొత్త మంత్రి వచ్చినా లా అండ్ ఆర్డర్ ఆ మంత్రికి ఉండదు. హోమ్ మినిస్టర్ అనేవాడు విదౌట్ లా అండ్ ఆర్డర్ ఎప్పుడైనా ఏ సీఎం కూడా లా అండ్ ఆర్డర్ని ఓ మంత్రికి అప్పచెప్పుడు హోమ్ మినిస్టర్ పెట్టుకుంటారు. ఆయన జనరల్ పర్యవేక్షణ, ఓవరాల్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్, లేదా అప్ టు అడిషనల్ ఎస్పీ ట్రాన్స్ఫర్స్, డిఎస్పీ ట్రాన్స్ఫర్స్ తప్ప మన కింద పోతే సిఐఎస్ఎల్ అంతా అక్కడ ఉన్నటువంటి ఐజీలు చేసుకుంటారు. హోమ్ మినిస్టర్ అనే వాడి కంట్రోల్లోనే ఎప్పుడైనా లా అండ్ ఆర్డర్ ఉంటుంది. ఇప్పుడు చెప్పేటువంటి లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉండేది, పాత సీఎం దగ్గర. ఆయన 10 ఏళ్లలో నాకు జ్ఞాపకం ఉంటే 2 రివ్యూ మీటింగ్లు పెట్టాడు. సరే ఆ రోజు ఇన్సిడెంట్ జరగలేదంటే ఆయన అదృష్టం, మన అదృష్టం. మరి ఈ రోజు జరుగుతున్నాయంటే ఈ జనరల్ గా లా అండ్ ఆర్డర్ లోపల ఒక పీరియడ్ ఒక్కొక్క ఈ నేరాలను జరుగుతుంటాయి కాబట్టి రివ్యూ చేసిన వాడు సీఎంఏ. రేపొద్దున మీరు కొత్తగా హోమ్ మినిస్టర్ నేను అపాయింట్ చేసినా అతనికి లా అండ్ ఆర్డర్ కాబట్టి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ చీఫ్ మినిస్టర్ తీసుకోవాల్సిన సందర్భం ఈ రాబోయే 4 ఏళ్లలో కూడా ఆయన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఎస్ డెఫినెట్లీ రెగ్యులర్ రివ్యూస్ జరగాలి. పోలీసులతో ఆయన 2 times నాకు తెలిసి ఇప్పటికే 8 నెలల్లో 3 సార్లు రివ్యూ చేశాడు. ఈ పెక్యులర్ సబ్జెక్ట్ అది. నేను ఇదివరకు అదే హోమ్ మినిస్టర్కి ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసింది కాబట్టి కాస్త నాకు అవగాహన ఉంది. హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారి దగ్గర పిఎస్ఓ చేశాను 5 years, ఫుల్ టర్మ్ చేశాను. సో ఐ నో వాట్ హ్యాపెన్స్ దేర్. అండ్ పోలీస్ ఎట్లా ఉంటారు, ఏ కేసులు ఎందుకు ఉంటాయి. సో వీటిని రెగ్యులర్ రివ్యూ చీఫ్ మినిస్టర్ చేసి దాని గ్రిప్ ఏరియా ఉంటుంది. అసలు పట్టించుకోకపోతే ఇంకో రకం ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. మీరు అసెంబ్లీకి ఆయన వస్తాడా రాడనేది కూడా ఎందుకో నాకైతే ఆయన రాడనిపిస్తుంది. ఆయన ఉన్నటువంటి నేచర్ కానీ అది కానీ వస్తానంటే చివరి నిమిషంలో రద్దు చేసుకుంటాడు. వస్తే సంతోషమే. ప్రతిపక్ష నాయకుడి హోదాలో చీఫ్ మినిస్టర్ ఆయన చీఫ్ మినిస్టర్కి ఏం ప్రశ్నలు సంధిస్తాడు, ప్రభుత్వాన్ని ఏం ప్రశ్నలతో ఇబ్బంది పెడతాడు. డెఫినెట్ గా కొన్ని సమస్యలు ఉంటాయి. రామ్మోహన్ రావు చెప్పినట్టు నిరుద్యోగ వృత్తి ఇంక్లూర్ 2005 మీరేమనుకుంటున్నారు చెప్పండి? కేసీఆర్ వచ్చే మనస్తత్వమేనా, వస్తారు అనుకుంటున్నారా? ఏమనిపిస్తుంది? నేనైతే రాడనుకుంటున్నా. ఎందుకంటే లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా మొత్తం 3.5-4 ఏళ్ల టర్మ్ లోపల 4 సార్లు వచ్చాడు. ఆయన పార్లమెంట్ లో ఆయన ప్రశ్న ఉన్నప్పుడు తప్ప వేరే సందర్భం రాలేదు. అది టిపికల్ సైకాలజీ అనేది. బట్ ఆయనకు సంబంధించిన నాయకులు ఖచ్చితంగా నిలవేయచ్చు. బీజేపీ కానీ ఇతర పార్టీలు కానీ మనకున్న హక్కు అది. ప్రభుత్వానికి ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, ఏం జరగాలని సూచన ఇవ్వడానికి ప్రతిపక్షం ఉంది. సో అంత హెల్దీగా అసెంబ్లీని సాగనివ్వాలని నేను కోరుకున్నా. అదే కేసీఆర్ పీరియడ్ లో ఒకళ్ళిద్దరు మాట్లాడగానే మొత్తం ఉన్నోళ్ళందరూ బయట వాడడం జ్ఞాపకం. వీటిలో రాత్రి 2 ఎంపీలు 3 ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకుపోయి సభావతులు రాకుండానే మొత్తం సెషన్ మీరు బాయ్కాట్ చేశారు. మీకు జ్ఞాపకం ఉంటే 1 గంట సస్పెండ్ చేస్తారు, 2 గంటలు సస్పెండ్ చేస్తారు, పూర్తి రోజు సస్పెండ్ చేస్తారు. కానీ సెషన్ అంతా రాకుండా చేశారు బీజేపీ వాళ్ళు. అట్లా ఈ రోజు మేము చేయం. వీళ్ళు అలౌ ద పీపుల్ టు స్పీక్. అప్పుడే మాకు కూడా అర్థమవుతుంది. అప్పుడే విపక్షాలకు కూడా అవకాశం వస్తుంది వాళ్ళకున్నట్టు కన్సర్న్ చెప్పడానికి. బయట మాట్లాడడానికి వేరు, అసెంబ్లీలో మాట్లాడడం వేరు. అసెంబ్లీ ఈజ్ శాంక్టమ్. ఇట్స్ శాంక్టమ్ శాంక్టోరం. అది అక్కడ ఉన్నవే రికార్డ్ అవుతాయి. దానికే నిజంగా కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవుతుంది. అది ఒక చక్కటి చర్చకు దారి తీస్తుంది. కాబట్టి నేనైతే కోరుకుంటున్నా కేసీఆర్ కూడా రావాలి. విపక్షాలకు ఇట్లా సస్పెన్షన్ లేకుండా కంటిన్యూస్ గా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ఎక్కువ సమయం కూడా ఇవ్వాలనేది నేను కోరుకుంటున్నా. అది మా కాన్సెప్ట్ కింద కూడా ఉంది ఇప్పుడు. సో అది వాళ్ళు ఏ రకంగా శాసనసభ నడిపారు దానికి భిన్నంగా నడుపుతాం.
దానికి అనుగుణంగా మా చర్యలు ఉంటాయి. మీది వచ్చి 8 నెలలే కదండి, 9 నెలలు మహా అయితే. ఈ 9 months లో 2 నెలలు ఎలక్షన్ పేరు మీద పోయింది. ఈ రకరకాల స్కీమ్స్ మీరు అన్న పద్ధతిలో ఆశించిన స్థాయి లోపల రిలీజెస్ చేయాలి అంటే అది డబ్బులు కావాలి. ఈ డబ్బుల విషయంలో మేము నానా బాధలు పడుతున్నాం అనే విషయం మీకు తెలుసు. అనుకున్న పద్ధతిలో కాకుండా అదనపు రుణ భారాలు ఉండేవి. మేము ఇచ్చిన ప్రామిసెస్ గత ప్రభుత్వానికి ఎక్కువ ఉన్నాయి. అంటే ఒకటి దిలీప్ గారు మీరు అన్నట్లు అనుకున్న స్థాయిలో మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు కదా. ఎందుకు అంటే మీరు ఎన్నికల ముందు చెప్పారు కదా, మేము వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పారు. తర్వాత జాబ్ క్యాలెండర్ కావచ్చు, నిరుద్యోగ వృత్తి మనం చూసాం. ఇవన్నీ రైతు డిక్లేరేషన్ ఇవన్నీ కూడా మీరు అనుకోలేదు, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా ఇంత త్వరలో ఇంత ఇబ్బందులు వస్తాయి మాకు అనేది మీరే అంటున్నారు. నేను అంటున్నా నేను అదే అంటున్నా. అప్పుడున్న రుణ మా భారం అనేది నేను కూడా ఎన్నో సందర్భాల్లో మీతో టీవీ డిబేట్ లో పాల్గొన్నా. ఎప్పుడు మేమేమన్నాం అంటే 5 లక్షలు అప్పు చేశాడు, 5 లక్షలు అప్పు చేశాడు అని. అనగానే ఒక రాష్ట్ర బడ్జెట్ కు సమానంగా అదనపు అక్కడ ఉంది. ఎప్పుడైతే నిజంగా డాటా డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేస్తే 6,71,000 అప్పు ఉంది. అది ఒక 1,71,000 ఒక రాష్ట్ర బడ్జెట్ కు సమానం. ఎక్స్పెక్ట్ చేయలేదు. బలరాజు గారు చెప్పండి. ఏంటంటే ఇప్పుడు వినదగులు ఎవరు చెప్పిన అన్నట్టు వాళ్ళ పార్టీ నుంచే జీవన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. ఫిరాయింపుల మీద మాట్లాడిండు, మొన్న రైతు బంధు మీద మాట్లాడిండు. సూచన గమనించండి. ఆయన ఏమన్నారంటే ఇవన్నీ వద్దు, 5 ఎకరాలకు పరిమితం చేద్దాం, 10 ఎకరాలు కూడా 5 ఎకరాలకి ఇద్దాం, కరెక్టలు రాళ్ళు ఏవైతే అవి తీసేద్దాం అన్నాడు. ఆ సూచన పాటిస్తే రైతు భరోసా అమలు అవుతుంది. ఇంకొక మాట, కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా అంటే నేను వస్తాననుకుంటున్నాను. ఎందుకు వస్తానంటే పుణ్యకాలంగా 6 నెలల హనీమూన్ అయిపోయింది. రాకపోతే జగన్ అలా కేసీఆర్ ఇలా నిన్న ఒక వ్యాసం రాశాను. 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నా సరే నల్ల బ్యాడ్జీలతోని నల్ల కండువాలతో వెళ్ళి నిరసన, అది కరెక్టా కాదా, నెలకే రాష్ట్రపతి పాలన కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఇప్పుడు కదలకపోతే ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారు. ఇప్పుడు బట్టి కూర్చుంటే చతికిలబడి కూర్చుంటే ఖచ్చితంగా కేసీఆర్ తెలుసు, ఆయన వ్యూహం తెలుసు, వస్తారనుకుంటున్నా. వచ్చిన దానికి రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నారు, మీరు పెద్దలు, మీరు అసెంబ్లీకి వస్తే మీరు అవమానించారు, మీరు మళ్ళీ తప్పనిసరి మీ సలహాలు సూచనలు తీసుకుంటా అన్నారు. కనుక కేసీఆర్ రావాలి, మంచి సభా సమయాన్ని సద్వినియోగం చేసుకొని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా టీఆర్ఎస్ ఉండాలి. 37% ఓట్లు, 39 సీట్లు వచ్చినాయండి. రామ్మోహన్ రావు గారు మీరు అంటున్నారు కేసీఆర్ రావాలని. ఇప్పుడు మనం చూస్తున్నాం బయటనే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, కేసీఆర్ గత ప్రభుత్వం పైన కేసీఆర్ ఏ స్థాయిలో విమర్శలు చేస్తున్నారో మనం చూస్తున్నాము. అలాంటిది ఈ రోజు అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే కేసీఆర్ను కూర్చోబెట్టి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మీ ఫెయిల్యూరు, మీ కథ, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీ అవినీతి ఇవన్నీ బయట పెడితే కేసీఆర్ తట్టుకొని ఉండగలడని ఉండాలి అంటున్నాను. ఎందుకంటే ఆనాడు సాగినంత కాలం సాగించుకున్నారు కదా. ఆనాడు ప్రతిపక్షాలు ఇంతకుముందు దిలీప్ గారు చెప్పారు కదా, బయటకు పంపించేసుకున్నారు కదా. ఏమంటున్నాను, 30 మంది ఉన్నారు. ఆనాడు ఇంత మెజార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ లీడ్ చేసుకున్నారు కదా, అవతల పక్షం వీక్ గా ఉన్నది. కానీ వాళ్ళకి బలంగా ఉన్నాయి 8 సీట్లతో. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలకు 11 సీట్లు వస్తే ఇప్పుడు 8 సీట్లు ఒక బీజేపీకే ఉన్నాయి. 30 సీట్లను 10 మంది పోయిన ఇంకో 28, 29 అవుతున్నాయి కదా. నేను స్పష్టంగా చెప్తున్నాను, కేసీఆర్ గారు ఇప్పుడు అసెంబ్లీ రాకపోతే పార్టీ ఖాళీ అవుతుంది. స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే భరోసా ఇచ్చే క్రమం ఇప్పుడు రాకుండా ఖాళీ చేస్తున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ 10 మంది మారిపోయారు, 10 మంది వెళ్ళిపోయారు. అది ప్రతిపక్ష నాయక స్థానం కూడా పోతే రాజేష్ గారు, ఇవాళ కాంగ్రెస్ ఎదురు చూస్తున్నది ఏంటంటే ఎప్పుడు కేసీఆర్ గారు వస్తే మొత్తం ఎదురుదాడి చేసి తప్పించుకోవాలనేటువంటి భావన కాంగ్రెస్ వాళ్ళు కూడా దాన్ని ఒక సాకుగా ఆలోచన చేస్తున్నటువంటి భావన కనపడుతుంది. బయట ఏ రకంగా చేస్తున్నాను. నేను ఒక మాట చెప్తున్నా, ఒరిస్సా ముఖ్యమంత్రి గారు ఒక చోట ఎమ్మెల్యేగా ఓడిపోతే అసెంబ్లీ హాల్లో వెంటనే అసెంబ్లీ హాల్లో జరిగినటువంటి సమావేశాలకు వెళ్ళి ఆ వ్యక్తి కనపడితే నువ్వేనా నన్ను ఓడగొట్టింది అని చెప్పి కలిసి అభినందించినటువంటి సందర్భం. నిజంగా ఇది ఒక భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి హుందాతనాన్ని ఇలా ప్రజలకు అద్దం పట్టినట్టు కనపడదు. నేనేం కోరుకుంటున్నానంటే అక్కడ 11 మంది రావడము, నల్ల బ్యాడ్జీలు వేసుకోవడము, యుద్ధానికి సిద్ధం కావడము అక్కడ చూసినాం. ఇక్కడ సమస్య ఏంటంటే 10 మంది తను గెలిపించుకున్న ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా కూర్చునేటువంటి పార్టీలో కూర్చున్నారు, అధికార పార్టీలో. ఇంకెంతమంది పోతారో తెలియదు. ఇవాళ అనేక సమస్యలతోటి మాజీ ముఖ్యమంత్రి ఇవాళ కొట్టుమిట్టాడుతున్నటువంటిది మన కళ్ళ ముందు. నేను ఏమనుకుంటున్నా అంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హామీలు
కాదు ఆచార్య గారు, ఇప్పుడు పార్టీ మారిన ఆచార్య గారు రెండింటి కొరకు ఎదురు చూస్తున్నారు. కాదు ఆచార్య గారు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఎవరైతే వచ్చారో ఆ ఎమ్మెల్యేలతో రేపు కేసీఆర్ పైన విమర్శలు చేపించేటట్టున్నారంట. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, వాళ్ళని చూడలేక వాళ్ళు ఏమన్నా అంటే పడలేక ఇవాళ నేను ఒకటే చెప్పేది, రాజకీయాలని ఒక నిర్మాణాత్మకమైనటువంటి విధంగా తను చేయలేదు. ఇలా దాన్ని అనుకరించి వాళ్ళు ఒకటి చేస్తే వీళ్ళు రెండు చేసిర్రు, దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఉన్నారు. దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం కేసీఆర్ అవును, కేసీఆర్ కుంది. రావాలి, ఇలా అసెంబ్లీకి రావాలి, పద్ధతి మీద మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడితే నడవదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడవదు. ఇద్దరు మారాలి, ప్రజల సమస్యల మీద అర్థవంతమైన చర్చ చేయాలి. కోరుకునేది అది కరెక్ట్. ఆ బాలరాజు గారు వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే మొన్ననే కేసీఆర్ పైన కాస్త నెగిటివ్ వచ్చింది. ఏంటి అంటే ప్రభుత్వ కాంగ్రెస్ ఇప్పుడు మీరు ఓడిపోయిన గవర్నర్ని కలవలేదు, కలిసి రాజీనామా ఇవ్వలేదు, ఓన్లీ సెక్రటరీతో పంపించారని అది చూసాం మనం. ఏ రకంగా దానిపైన వ్యతిరేకత వచ్చిందో తర్వాత మళ్ళీ మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా రాలేదు, చూసారా కేసీఆర్ రాలేదని. సరే ఆరోగ్యం బాగాలేదనుకో, ఇప్పుడు కూడా రాలేదనుకోండి, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ వస్తే మాత్రము వీళ్ళు కూర్చోబెట్టి విమర్శలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అవన్నీ తట్టుకునే శక్తి కేసీఆర్కి ఉంటుందని. అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్లోకి వచ్చారో వాళ్ళే కేసీఆర్ విమర్శించే అవకాశం కనబడుతుంది ఈ అసెంబ్లీ సెషన్లో. ఇప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు అన్నట్టు సమరమే అవుతుంటుంది, అసెంబ్లీ సమరమే అవుతుందా, సమావేశాలు అవుతాయో చూడాల్సి. మరి బాలాజీ గారు ఏం చెప్తారు? రాజేష్ గారు, నాకంటే ఎక్కువ కేసీఆర్ గారి గురించి మీకు తెలుసు, ప్యానల్ పెద్దలకు ఇంకా ఎక్కువ తెలుసు, దిలీప్ అన్నకి అయితే మహా తెలుసు. నేను ఏమంటే కేసీఆర్ గారు చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి తెలంగాణ రాజకీయాలు. కేసీఆర్ లేకపోవడం వల్ల, కేసీఆర్ పరిపాలన లేకపోవడం వల్ల, కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోవడం వల్ల ఈ రోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి దుస్థితిని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఓకే, మీరు చేయండి, కేసీఆర్ అవినీతి చేసినని మాట్లాడండి, కేసీఆర్ అన్యాయం చేసినని మాట్లాడండి, కేసీఆర్ అది చేసినని మాట్లాడండి, కేసీఆర్ ఇది చేసినని మాట్లాడండి. ఇవన్నీ అవాస్తవాలని మేడిగడ్డ నిరూపించింది సార్. కొట్టుకపోయింది 1,00,000 కోట్లు అయిన నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతుంది అర్థం కాదు. వీళ్ళకు మహారాష్ట్రకు ఆ రోజు ఒప్పందం బుద్ధిరాజ్ చవానాలు ముఖ్యమంత్రి నుండి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి 148 మీటర్ల ఎత్తులో కడతానికి కాదు 152 మీటర్ల ఎత్తులో కడతానికి అంగీకరించకపోతేనే కేసీఆర్ గారు మళ్ళీ డిజైన్ మార్చి చేసిన అంశాన్ని, వాస్తవాన్ని దాచిపెట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ యొక్క ప్రతిభను, కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని ఇవాళ అబాస్ పాలు చేయాలనే ఒక ఎత్తుగడ తప్ప ప్రజలకు మేము ఏమి ఇచ్చినాము, ప్రజలకు మేము ఏం హామీలు ఇచ్చినాము, ఎలక్షన్ మేనిఫెస్టో సమయంలో ఏం చెప్పినాం అనే అంశాన్ని మర్చిపోతా ఉన్నారు సార్. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు అల్లాడుతా ఉన్నవి, టీసీలు తీసుకోలేక పిల్లలు అల్లాడుతా ఉన్నారు, వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. కాలేజీలు గతంలో ఏం చెప్పారు సార్, మేము అధికారాల్లోకి వస్తున్నాం కాలేజీలని ఇలా మంచిగా చూసుకుంటామన్నారు. ఒక్క కాలేజీకి ఇలా కనీసం ఇంజనీరింగ్ అడ్మిషన్ విషయంలో క్లారిటీ లేదు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విషయంలో క్లారిటీ లేదు, బి కేటగిరీ సీట్ల విషయంలో క్లారిటీ లేదు, సీట్ల పెంచే విషయంలో క్లారిటీ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో క్లారిటీ లేదు, వన్ టైం సెటిల్మెంట్ అట. ఇవాళ ఏం మాట్లాడాలి సార్, ఇక వన్ టైం సెటిల్మెంట్ చేస్తాం కాలేజీలు మీరు మాట్లాడుతూ విద్యార్థి నాయకుడు కాబట్టి నేను చెప్తా ఉన్నా. రెండో అంశం సార్, ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడినారు సార్. రుణమాఫీ అనే అంశం ఇవాళ రైతాంగం 11 లక్షల మంది రైతాంగం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీ ప్రభుత్వం ప్రతి ఏటా కరెక్ట్ గా పంపించిందా సార్? నేను ఏమంటున్నా ఆచారన్న, రేపు వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని, మీరు లేవనైతే ప్రతి అంశం వాళ్ళు క్వశ్చన్ చేస్తారు మిమ్మల్ని కూడా, మీరు ఏం చేశారని. మీరు జవాబు చెప్పండి, మీరు ప్రశ్నించకండి, ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి. గతంలో మేము ప్రతి ఏటా బడ్జెట్ పంపించినాం, ఈయన పంపిస్తలేడని చెప్తారా మీరు? 100% మేము ఎంత 35,913 మంది రైతాంగానికి 17,000 విద్యార్థులు అడుగుతారు రైతాంగానికి పోతావు 294 గురుకుల పాఠశాలలు ఉంటే 1000 పైన గురుకుల పాఠశాల పెట్టింది మేము, అవునా కదా? మేము ఇచ్చి 1,00,000 ఆ రోజు నువ్వు ఎంత ఇచ్చినావు, పురుగులను నీళ్ళ చారిచ్చినావు. ఈ రోజు 1,25,000 రూపాయలని ఖర్చు పెడుతూ గురుకుల పాఠశాలలో పేద పిల్లలకు ఉచిత విద్య పాఠశాలలో పెట్టడం కాదు, మీరు నోటిఫికేషన్ కాదు పాఠశాలలు స్టార్ట్ చేసినాం కాదు ఇప్పుడు చెప్పండి బాలాజీ గారు, మీరు గురుకుల పాఠశాలలు ఇచ్చామంటున్నారు బాగుంది, కానీ మీరు ఎక్కడ టీచర్లు ఎక్కడ ఉన్నారు?
మీరు డిఎస్సీలు ఎక్కడ వేస్తారు, నోటిఫికేషన్లు ఎక్కడ ఉన్నవి, ఏం లేకనే కదా ఊరికి ఇచ్చామంటున్నారు. కానీ ఈరోజు ఇంతమంది రోడ్ల మీదకి రావడానికి కారణం మీరే అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడానికి కారణం మీరు కాబట్టి, మీరు ఆ రోజుల్లో చేసింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదని. సార్ నేను ఏమంటారు రాజేష్ గారు, మేము వేసిన ఉద్యోగాల సంఖ్య చూస్తే సార్ ఈ దేశంలో ఏ ప్రభుత్వం వేయలేదు సార్. కేసీఆర్ నాయకత్వంలో మేము వేసిన ఉద్యోగాలు 1,60,083 ఉద్యోగాలని మేము నింపినాం సార్. మేము అర్థం కావట్లే వీళ్ళకు ఊకనే ఉద్యోగాలు లేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు, పింఛన్ ఇవ్వలేదు. ఓ చెప్పి సార్ 2014లో పింఛన్ల సంఖ్య 29 లక్షలు, మేము ఇచ్చింది 43 లక్షలు. 3 లక్షల 50,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. మేము 1,60,083 ఉద్యోగాలు ఇచ్చినాం. 2,24,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం. 2,32,000 ఉద్యోగాల ఆర్థిక రేషన్ కార్డు ఎప్పుడు ఇచ్చిర్రు, ఎన్ని ఏళ్ళు అయింది ఇయ్యక? ఏంటిది ఒక్క రేషన్ కార్డు ఇచ్చిర్రా మీరు? మీరు గదే చెప్తారు 3 లక్షలు అంటే పెళ్లి ఎవరు లేరా? నేను ఆగిపోతానా? 2012లో నా పెళ్లి అయింది. తర్వాత నేను 2014లో మా ప్రభుత్వం వచ్చింది. 2018లో నేను రేషన్ కార్డు తీసుకున్నాను. 2018 నుంచి 2023 వరకు ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చి అరే నా రేషన్ కార్డు ఆధారం ఉంటున్నా కదా, నాకు 2000 అంటే ఆచార్య కాదు, అది కాదు పాయింట్. 2014 నుంచి 18 కాదు, మీరు 18 తర్వాత మీరు 23 వరకు వచ్చి ఆ మధ్యలో మీరు ఏమైనా ఇచ్చారని అడుగుతున్నారు. ఒక్క రేషన్ కార్డు అది పర్లేదు, ఓకే. బాలాజీ గారు పర్లేదు, మాకు అనిపించింది. రద్దు చేసిన వాటికి ఈయన వాటికి రాజేష్ గారు ఓకే. ఇప్పుడు మీరు గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో మేము ఏం చేసినాం అనే దానికి ప్రజల ముందు ఉంది. మీరు ఇవాళ 215 రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ప్రజల ముందు ఉంది. కేంద్రంలో మీరు ఇవాళ 13వసారి అధికారంలోకి వచ్చినారు. మీరు తెలంగాణకి ఏం చేసినారో ప్రజల ముందు ఉంది. ప్రజల ముందు ఉన్న దాన్ని బట్టే ఇవాళ వాళ్ళకు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు, అసెంబ్లీలో ఓట్లు ఇచ్చారు. మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, మీకు 8 సీట్లు ఇచ్చారు, మాకు 39 సీట్లు ఇచ్చినారు. 39 సీట్లలో ఫిరాయింపుల మీద పెద్ద ఎత్తున బెంబేలు ఎత్తున ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెట్టు గట్టేసి కొట్టు, చెప్పుల దండలేయి, గాడిద మీద ఊరేగియు, సున్నం బొట్లు పెట్టి అని చెప్పేసి ఇవాళ నేను అడుగుతాను. ప్రతి డెఫినెట్ గా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది ఆచారానా? ఎందుకు జరగదు? దేశవ్యాప్తంగానే రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని ఉల్లంఘపరుస్తుంది, బీజేపీ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తుందని చెప్పేసి హర్యానాలో ఒక మాట, నువ్వు హిమాచల్ ప్రదేశ్ లో ఒక మాట, తెలంగాణలో ఒక మాట. రాజ్యాంగం భారతదేశానికి మొత్తం ఒకే రాజ్యాంగం ఉంది నాయన. హర్యానాలో ఒక రాజ్యాంగం లేదు. ఈ అంశాలన్నీ కూడా అసెంబ్లీలో చర్చకు వస్తాయంటారా బాలాజీ గారు? డెఫినెట్ గా 100% కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ప్రతి పనిని గులాబీ జెండా ఎత్తుకుంటది కేసీఆర్. వాళ్ళు అదే అంటారు. మీరు వేసిన బాటనే కదా మరి. మీరు గతంలో ఏం చేశారు సార్? ఈ దేశంలో అధికార పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొన్నే లేనింది. మీరు కనీసం రాజీనామాలు రాజీనామాలు కూడా చేయించకుండా మంత్రి పదవులు ఇచ్చారు కదా అంటారు. వాళ్ళు ఏం చెప్తారు మరి అప్పుడు మీరు? ఇప్పుడు సార్ నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు ఫిరాయింపుల సంబంధించి వాళ్ళే చెప్పారు కదా సార్, మా 12 మంది ఎమ్మెల్యేలు మేము చేర్చుకున్నాం, ఇద్దరే గెలిచిర్రు. ఓకే, సంతోషం. మేము చేసిన తప్ప రైటా ప్రజలు చెప్పారు. నేను అదే అంటున్నా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేసీఆర్ సార్. ఇప్పుడు రాజేష్ గారు నా మాట చెప్పిన తర్వాత మీరు వినండి. మేము చేసిన తప్పైందని మీరు నిరూపించారు. మీరు అదే పాటలు నడుస్తున్నారు కదా. ఇప్పుడు ఫిరాయింపుదారులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అందరు ఇప్పుడు శాసనసభాపక్ష విలీనం అంటారండి. శాసనసభాపక్ష విలీనం అంటే అందరూ ఒకసారి ముక్కుమ్మడి జైలు కావాలి. ఇలా బీ-క్యూబ్ సిద్ధాంతం నడుస్తుంది రాజేష్ గారు. బీ-క్యూబ్ అంటే భూములు, బ్లాక్ మెయిల్, అదే విధంగా బిల్లులు. ఏ ఎమ్మెల్యేకి అయితే బిల్లులు కావాలో పార్టీ కనవ మార్చుతాడు. ఏ ఎమ్మెల్యేకి అయితే భూములకి లిటిగేషన్ తీసేయాలో ఆ ఎమ్మెల్యే కనవ మార్చుతాడు. ఏ ఎమ్మెల్యేకి అయితే బ్లాక్ మెయిల్ చేస్తున్నారో ఆ ఎమ్మెల్యే కనవ మార్చుతాడు. కాంగ్రెస్ పార్టీ రామ్మోహన్ రావు ఒకటే మాట. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ ఇక్కడనే కనపడుతుంది. మంచిగా మన గురువు గారికి చాలా ఆశాలు కూర్చున్నారు. రేవంత్ రెడ్డి కూడా అట్లే కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ మీద రేపు ఇంకొక పెద్ద ప్రమాదం ఉన్నది. ఇవాళ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ వస్తున్నది. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కులక్కి అవుతుంది. తెలంగాణ గనక మంచి మేలు చేస్తేనేమో బీజేపీ మీద విమర్శలు ఉండవు. కానీ రేపు వదిలే ఏమైందంటే కేసీఆర్ గత పాలన మీదనే బీజేపీ వాళ్ళు విమర్శ పెడతారు. ఇప్పుడు ఈ బడ్జెట్ మీదనే బడ్జెట్ లో ఏం రాలేదని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళ తిడతారు. మంచిగా రేవంత్ రెడ్డి గారు బట్టి కూర్చుంటే అయిపోతుంది పని. అది కాదు సమస్య. నేనేమంటున్నానంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ కేసీఆర్ గారు ఉండాలి. నిజమైన ప్రజా సమస్యలు ముందుకు రావాలి. ఇప్పుడు ఉద్యోగాలు కానీ మనకు రకరకాల సమస్యలు ఉన్నాయి కానీ వీటన్నిటి ముఖ్యంగా శాంతి భద్రతలు, ముఖ్యంగా పరిపాలన కొంచెం కుంటుపడదంటున్నారు. ఇప్పటిదాకా ఎలక్షన్ కోడ్ ఇవన్నీ అని అయిపోయినాయి కదా. ఇప్పటి చేంజ్ చేద్దామని ఆలోచన చేయాలి. పరస్పర విమర్శల కంటే నిర్మాణాత్మకంగా 3 పక్షాలు వ్యవహరిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దిలీప్ గారు ప్లీజ్ చెప్తున్నా. దిలీప్ గారు, ప్రభుత్వం అనేది ఒక మ్యాసివ్ స్ట్రక్చర్ అండి. మనం మాట్లాడుకున్నవేమో ఇక్కడ అంశాల లోపాలు ఉన్నాయనుకుంటున్నాము.
ఎక్కడ ప్రాబ్లం ఉందో, ఎక్కడ మన ప్రియారిటీస్ ముందుగా వస్తే వాటి గురించి మాట్లాడుతున్నాం. ఒక 1000 పనులు అవుతుంటాయి. ఒక పక్క ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా చూస్తుంటారు. ఆరోగ్యశ్రీకి ఇంకా 169 రోగాలు కూడా జత చేసి రివైజ్డ్ ఆరోగ్యశ్రీ గైడ్లైన్స్ ఇచ్చాయి. ఇట్లా ఎడ్యుకేషన్ ఇంకోటి ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టుగా నా జ్ఞాపకం ఉండే 2000 కోట్ల రూపాయలు బకాయిలు ఉండే ప్రైవేట్ అన్ని కాలేజీలకు ఫీ రియంబర్స్మెంట్. అది వాళ్ళు ఇవ్వలేకపోయారు. అది క్యారీ ఫార్వర్డ్ అయ్యి బటన్ మా మీద పడ్డది. అది కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, ఇస్తాం కూడా. సో ఇదే కాకుండా బాలాగారిని ఒప్పుకుంటారు. 1,68,000 ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్ ఇస్తే దాదాపు 2016 నుంచి అన్ని ఏదో ఒక పేపర్ లీక్ అయిందని స్టేట్మెంట్ వచ్చింది సర్వీస్ కమిషన్ నుంచి. ఏదో ఒక పేపర్ మీరు ఇద్దరికే సంబంధం ఉందని చెప్పినటువంటి అంశం పేపర్ లీక్స్ అంశంలో మీరు వేసుకున్న సిట్టు 101 మందిని అరెస్ట్ చేసింది. దాంతో మీరే అన్నట్టు మీరు రాసిన మీరు అన్నారు నిరుద్యోగులకు కాన్ఫిడెన్స్ కల్పించలేకపోయారు. ఇచ్చిన ఉద్యోగాలు కూడా సక్రమంగా ఇచ్చాలేదని లేని గందరగోళ పరిస్థితులకు ఉంటే ఆ నిరుద్యోగులంతా ఊళ్ళలో తిరిగి మాకోటేమని చెప్పారు. ఎవరికి మేము రూపాయాల్సిన అవసరం లేకుండా. వన్ ఆఫ్ ది రీజన్స్ మేము గెలవడానికి. సో ఈ రోజు వాళ్ళు అడ్రస్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. నోటిఫికేషన్ గతంలో మేము ఇచ్చింది 30,000 నియామకాల పత్రాలు ఇచ్చారు కూడా వదిలేవారు అన్నారు. నిజమే కావచ్చు, ప్రాసెస్ కుందా కొంచెం మీరు ఆపారు కదా, డిఎస్సి మీరు కంక్లూడ్ చేయలేదు కదా. అది కంక్లూడ్ చేసే అవకాశం మాకు వచ్చింది. మీరు అంత క్రెడిట్ తీసుకోండి, ఇచ్చిన క్రెడిట్ మేము తీసుకోండి. ఎందుకంటే దిలీప్ గారు కాంగ్రెస్ గెలవడానికి కారణం కూడా ప్రధాన కారణం నిరుద్యోగులే నాకు తెలిసి. నేను అన్న ఆ మాట డెఫినెట్లీ మేము గెలవడానికి ఉన్నటువంటి 100 కారణాల్లో కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ లాభం జరిగింది నిరుద్యోగుల ద్వారానే జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి మొత్తం ఆశలే కోల్పోయారు. వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారని ఆశలు. ఎందుకంటే మీరు ఇచ్చిన వాటికి పేపర్ లీక్లు ఇంకా ఉన్నాయి. ఈ అన్ని పేపర్లు లీకే ఉంటాయి అనుకున్నారు. 5వ కాలం దేవుడికి తెలుసు కానీ. సో అందువల్ల ఈ రోజు దాన్ని కూడా ప్రక్షాళన చేసాం. కొత్త సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సమయం ఓన్లీ 6 months కదండి, 2-3 అవును. ఆచార్య గారు 2014లో తెరాస అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి 2 ఏళ్ళు అపోజిషన్ మాట్లాడలేదు అసలు. ఇప్పుడే వచ్చారు అధికారులు, కానీ కొంత సమయం ఇస్తాను. ఆల్మోస్ట్ మేము కూడా క్రిటిసిజం మొదలుపెట్టింది 2 years తర్వాతనే తప్ప ముందుగా. సో మేము 2 years ఇవ్వండి అని అనట్లేదు, కానీ నేను అనేది ఇట్స్ ఎ డైనమిక్ థింగ్. గవర్నమెంట్ అనేది డైనమిక్ థింగ్. దాంట్లో మనందరం మాడుకునే టైంలో ఒక ఆయన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చేరుతాడు, ఇంకో దగ్గర ఇంకేదో జరుగుతుంది. ఇవన్నీ జరగకపోతే 1000 మంది శాఖలలో ఉన్నటువంటి అధికారులంతా పనిచేస్తేనే గవర్నమెంట్ వస్తుంది. ఏది మనం మాడుకుంటాం అంటే ఎక్కడైతే మనకు లోపాలు కనపడుతున్నాయో, ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయో వాటి గురించి మాట్లాడుతాం. కాబట్టి ఈ మ్యాసివ్ స్ట్రక్చర్ లోపల అక్కడ లోపాలు ఉంటే సరి చేసుకునే ప్రయత్నమే చేస్తాం. ఎస్ రామ్మోహన్ గారు అన్నట్టు శాసన సభ సజావుగా జరగాలి మేము ఆశిస్తున్నాం. అంటే అక్కడ కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్ ఇవ్వాలి. ఊరికేనే సీట్లు ఓట్లు అని ఇంకా మాడుకుంటే ప్రజలు తీర్పిచ్చారు. 39లో 10 మంది నువ్వే చెప్పావు, నువ్వే నేర్పిన గతంలో కేసీఆర్ కాదు, మీరైతే ఈ రకంగా చేయరు కదా. గతంలో కేసీఆర్ మొత్తం సెషన్స్ మొత్తానికి సస్పెండ్ చేయడము ఈ రకమైనగా చేసేవాళ్ళు కదా. సో ఆ రకంగా ఉండదు కదా, మీరైతే అట్లా చేయరు కదా. చేయరు కూడా. అప్పట్లో ముఖ్యమంత్రి మాట్లాడితే సభ వాయిదా పడిపోయేది. వేరే వాడికి ఆస్కారమే ఉండేది మాట్లాడడానికి ఉండేది కాదు. ఆ పద్ధతిలో ఈ రోజు సభను మేము నడపం. ఖచ్చితంగా హెల్దీ డిబేట్ ఉంటుంది. అది క్రిటిసిజం అనేది మేము స్వీకరిస్తాం. దానికి అనుగుణమైనట్టు మార్పులు కూడా చేర్పులు కూడా ప్రభుత్వంలో చేయాలంటే చేస్తాం కూడా. దానికి మేము ఖచ్చితంగా సిద్ధంగానే ఉన్నాం. లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ రియల్ ప్రాబ్లమ్స్. ఊరికే ఒకరినోడు తిట్టుకునే వాళ్ళు అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. నువ్వు నన్ను తిట్టావు, నేను నిన్ను తిట్టాను, ప్రజలు తీర్పిచ్చేశారు, మాకు అవకాశం వచ్చింది. మీరు దాన్ని కూడా సౌహృదయంతో తీసుకొని నిజమైనటువంటి ఏమున్నాయో చెప్పాలి. ఎందుకు తీసుకున్నావు, నువ్వు తాళ్ళతో కొడతాన్నావు లేదా దండలు వేస్తాను అంటే అయిపోయింది ఆ ఫేజ్. మీరు కనుక మమ్మల్ని 3 నెలల్లో పోతారు అనకపోతే బీజేపీ అన్నది అసలు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెంటనే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తారు లక్ష్మణ్ గారు. ఎట్లా వస్తుంది 8 మందితో కుట్ర జరుగుతుంది వాళ్ళ మేము. అదే పద్ధతిలో 3 నాలుగు ముచ్చడానికి కేటీఆర్ అన్నాడు. ఎట్లా అవుతుంది అంటే కుట్ర చేసి మాయారు 10 మంది తీసుకుంటే తప్ప జరగదు కదా. ఖమ్మంలో ఒక బాంబు ఉంది, నీకు 40 మంది మేము బాంబులు పెట్టాల్సిన అవసరం లేదు అంటే అక్కడికి నువ్వు ఏదో గెలుపుతున్నావు అని అర్థం. కాబట్టి కన్సాలిడేషన్ కోసం ప్యూర్లీ ప్రొవకేషన్ వల్ల ఆ ప్రొవకేషన్ లో సీఎం తను అనుకున్న దాన్ని రిలాక్స్ చేశాడు. సరే 2 గేట్లు తెరిచామన్నాడు. ఆ గేట్ కింద తిమింగలాలు వచ్చాయో లేకపోతే షార్క్ చెప్పులు వచ్చాయో మామూలు చెప్పులు వచ్చాయో దేవుడికి తెలుసు. అది కాలక్రమంలో నిర్ణయం. ఆయన అన్నట్టు 12 మంది వస్తే 10 మంది ఓడిపోయారంటే కావచ్చు. అన్నారు కదా, ఇప్పుడు గెలిచి అక్కడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే బీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే ఇది నెల రోజులు ఉండదండి. ఒకవైపు లక్ష్మణ్ గారు అంటారు అది ఎలక్షన్ టైంలో క్రిటిసిజం అంత వచ్చింది కదా. రాజేష్ గారు ఇప్పుడు కేంద్రంలో కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడిండు అంటే ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అని అంటారు. ఎట్లా అంటారు అంటే చెప్పండి, వినండి. ఎందుకంటారు అంటే ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి 2 ఏళ్లకు అప్పుడు ఇప్పుడు దింపుకోవడం ఎక్కడం జరిగేది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో
రేవంత్ రెడ్డి గారిని ఎంతవరకు ఈ కాంగ్రెస్ పార్టీ మోయగలుగుతుంది, ఇది ఎక్కువ కాలం ఉండదు అని అన్నంత మాత్రాన దింపుతారు అన్నటువంటి భావన ఉండడం అది సరైనది కాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఇది ఎల్లకాలం ఉండదు, ఇది అయిపోయింది, మధ్యంతర ఎన్నికలు వస్తాయని చాలా మాట్లాడు. అంటే అవి మాట్లాడేవన్నీ అదేదో నిజం జరుగుతుంది అని భయపడాల్సినటువంటి అవసరం లేదు. మేమేమంటున్నాం అంటే ఇంతకుముందు రామ్మోహన్ గారు ఒక మాట అన్నారు, కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ లో తెలంగాణకి ఏమి ఇస్తారో ఇచ్చిన దాని మీదనే బీజేపీ మీద గౌరవం ఉంటుంది అన్నాడు. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్, తెలంగాణ శాసనసభ మనం ఒక జిల్లాకో ఒక మండలానికో ఏ రకంగా ఇస్తాడో దాని మీద ఆధారపడి ఉంటుందని మనం అంటలేం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికే తెలంగాణ బడ్జెట్ ఉపయోగపడాలి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలి. ఇప్పుడు రామ్మోహన్ రావు కూడా అదే అంటున్నారు, ఆ రకంగా ఉండాలి అనేది అంటున్నారు. రామ్మోహన్ రావు కూడా అదే అంటున్నారు, మీరు ఈ రోజు బడ్జెట్ పెడతారు. తెలంగాణకు స్పెసిఫిక్ గా ఏ రాష్ట్రానికి కూడా స్పెసిఫిక్ గా బడ్జెట్ లా తెలంగాణకు తెలంగాణ ప్రజలకు ప్రయోజనాలు కలిగే విధంగా ఉండాలి. లేదు అంటే రేపు అసెంబ్లీలో మీరు ఏం క్వశ్చన్ చేయలేరు. తెలంగాణకు ఎంత బడ్జెట్ రావాలో అంత తీసుకొచ్చే బాధ్యత బీజేపీ పైన ఉంటుంది. క్షమించాలి, రాలేదు. ఎందుకంటే 3% పరిమిస్తున్నాం కదా సార్. నేను ఏమంటానంటే 6,000 కోట్లు ఎక్కడ, 14,000 కోట్లు ఎక్కడ? నేను అందుకని గత 10 ఏళ్ళు అన్యాయం జరిగింది. కేసీఆర్ గారు అవతలలో జనాభా ఎంత, మన బడ్జెట్ ఎంత, అవతల బడ్జెట్ ఎంత, ఇవన్నీ మన గతంలో ఒక్కొక్కసారి ఎట్లుంటది రామ్మోహన్ రావు గారు, ఒక ఎసెన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడ ఇవ్వవలసి వస్తుంది. ఇప్పుడు కొన్ని నిర్మాణాత్మకమైన పనులు పెండింగ్లు ఉన్నప్పుడు ఆ పనులను చేపట్టేందుకు ఇవ్వవలసి వస్తుంది. ఆచార్య గారు అయితే మనం ఆశిద్దాము ఈ బడ్జెట్ లా భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు మనకు కొద్దిగా ఎక్కువనే రావాలనేటువంటి భావన మాకుంది, రావాలనేటువంటి కోరిక ఉంది. మేమేం కోరుకుంటున్నామంటే ఈ దేశం కొరకు, ఈ దేశ అభివృద్ధి కొరకు ఆ బడ్జెట్ ఆ అన్ని రాష్ట్రాలకు ఒకటి పాయింట్ ఇక్కడ కరెక్టే రామ్మోహన్ రావు గారు. ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ ఉండడంతో మన ఇక్కడ కేంద్ర ప్రవేశపెట్టే బడ్జెట్ దీనికి ఏమైనా కొంచెం తేడా వచ్చే అవకాశం ఉంటుందా? అట్లా ఏముండదంటారా? ఉండదు సార్. ఎందుకంటే గతంలో కేసీఆర్ చాలా పొరపాటు చేశాం. ఎందుకంటే ప్రధానమంత్రి పక్కన కుర్చీ వేస్తే కూడా అధికారిక సమావేశంలో కూర్చోలేదు, కేంద్రం సహకరించలేదు. రేవంత్ రెడ్డి మొదటి రోజు అన్నారు మోడీ గారితో సహకరిస్తాను, కిషన్ రెడ్డి గారిని కలిసిండు, పక్క అసలు కేసీఆర్ సలహాలు కూడా తీసుకుంటా అంట. స్పష్టంగా ఏం లేదు. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాల మధ్యన ఇదంతా. కనుక నా విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ మనకు తెలంగాణకు రావాల్సిన విభజన హామీల్లో రావాల్సిన అంశాలు మొన్నటిదాకా కేసీఆర్ వైఖరి వల్లనే రాలేదని నేను అంటున్నాను. ఇప్పుడు బాధ్యత ఏంటంటే బీజేపీ కూడా ఎక్కువ ఉంది. 8 మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు, 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కదా, సగం 8 వాళ్ళకి అచ్చొచ్చిన సంఖ్య. అట్లా చూసుకుంటే ఈ 8 మంది పార్లమెంట్ సభ్యులను 2 మంత్రులు ఉన్నారు. కనుక మనం ముఖం చూపించుకోవాలంటే ఖచ్చితంగా నిధులు తీసుకురావాలి. దానిలో నేనేమో అదనంగా కూడా వద్దంటున్నాను. ఇప్పుడు 4 పిల్లలు ఉంటారు సార్ తల్లికి, ఎవరైనా కొంచెం బలహీనంగా ఉంటారో ఒక మెతికి అప్పుడు పెడుతుంది తల్లి కూడా, అంతే కదా, అన్నది కరెక్ట్ ఆచార్య గారు. కానీ ఇక్కడ ఏమైందంటే మనకు కొత్త రాష్ట్రం అయింది, 10 ఏళ్లలో కొంత అభివృద్ధి కుంటుపడ్డది, కేంద్రం నుంచి సరైన సహకారం లభించలేదు. ఇప్పుడైనా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నంత మాత్రాన వెనకపోకుండా ఇవ్వమంటున్నాం. ఒకటి మన విభజన హామీల్లో వచ్చేటి, రెండోది వాటాగా నిజంగా పన్నుల వాటాగా వచ్చేవి. కానీ నేను అదే చెప్తున్నా 3% రావాల్సింది 6,300 కోట్లే వచ్చినాయి. పోలీసు లెక్కలు నేను నా దగ్గర నిన్నగా మొన్న బడ్జెట్ మీద కూడా మాట్లాడాను. కనుక 14,000 కోట్లు రావాల్సి ఉంది పోయిన సంవత్సరం, మనకు రాలే కదా. ఈసారైనా ఈ బడ్జెట్ లో సమతుల్యత ఉంటుందని మన వాటా మనకు ఇప్పుడు తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అవతల మనం కావాలని ఎన్నడూ కోరలేదు, మాది మాకు కావాలని కోరినాం. తెలంగాణ వచ్చిన విధానమే అది, మాది మాకు కావాలి, ఇంకోది అవసరం లేదు. చూద్దాం రామ్మోహన్ రావు గారు, మళ్ళీ మనం చర్చిద్దాం. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెడతారు కదా, దీని తర్వాత చర్చిద్దాం. చూద్దాం రేపు అసెంబ్లీ రాజేష్ గారు అసెంబ్లీ ఏమైతే అంటే బీజేపీకి ఒక ఏమంటారు 4 సందుల ముళ్ళెక్కినట్టు. కేసీఆర్ సమర్థిస్తేనే మీరు ఇద్దరు ఒకటి అంటారు, గట్టి విమర్శించడం కాంగ్రెస్ పార్టీకి పనే ఉండదు. వీళ్ళిద్దరు సమర్థించాల్సిన అవసరం లేదు కదా. ప్రభుత్వము ప్రజల పక్షాన ఎంతవరకు న్యాయం చేసిందో దాని మీద కేసీఆర్ గురించి మాకేం అవసరం. రైట్ చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ అండి దిలీప్ గారికి, అదేవిధంగా ఆచార్య గారికి, రామ్మోహన్ రావు గారికి, బాలాజీ యాదవ్ గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా, ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈ సమావేశము ఎలా ఉండబోతుంది ఏంటి, మరి సమావేశాలు సమరమే ఉండబోతుందా సమావేశంలో? ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చి 8 నెలలు అవుతుంది, మరి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెప్పేసి విపక్షాలు చెప్తూ ఉన్నాయి.
చూద్దాం మరి ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నాయి, లేక ప్రభుత్వము మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వ వైఫల్యాలను కూడా అసెంబ్లీలో ఎండగట్టాలనేది కూడా ప్రభుత్వము వ్యూహాలు అయితే రచిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ అసెంబ్లీ సెషన్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సమ్మన్నడి ఆరోపణ.